హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకుంటే అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. దీర్ఘకాలిక రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుండి ఆశించిన సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు గతంలో కంటే మెరుగ్గా ఫలితాలను గోచరిస్తున్నవి. మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట పని ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు అన్ని శుభవార్తలు అందుతాయి. శుభకార్యాలలో కూడా పాల్గొంటారు. శుభకార్యాలను కూడా నిర్వహిస్తారు. ఇక కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులకు కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు పోగొట్టుకున్న వస్తువులను కూడా తిరిగి పొందడం జరుగుతుంది. ఇక ఈరోజు సంతాన విద్య, వివాహ మరియు ఉద్యోగ విషయాల్లో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభిస్తాయి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను పొందుతారు. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు కూడా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక మిథున రాశి వారి ఈరోజు కొత్త ఆశయాలతో ముందుకు సాగుతారు. ఆ ప్రయత్న కార్యసిద్ధి కూడా కలుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభిస్తాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహజనకంగా ఉంటుంది. ఇక పారిశ్రామిక వర్గాల వారికి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు కొంత అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.